నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు నెల్లూరు బైపాస్లో ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కారు తనిఖీ చేయగా డబ్బు పట్టుబడింది. ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలోని ఉన్న అపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పట్టుబడిన 24,87,500 నగదుపై సరైన ఆధారాలు లేకపోవడం, ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటం వల్ల ఈ డబ్బును ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. కులమతాలు లేని సమసమాజ స్థాపనకే జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. పరిశ్రమలు కాపాడుకోవడం కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తులను కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిన తన లాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక వైసీపీ, టీడీపీ జెండాలు వేరైనా అజెండాలు మాత్రం ఒకటేనని, ఆ రెండు పార్టీలు స్వార్థ నిర్ణయాలతో 30 ఏళ్లుగా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు నూతన తాగునీటి కుళాయి పైపులను నగరమంతా ఏర్పాటు చేసి ప్రజలందరికీ త్రాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని సలకలకొండ గ్రామ పొలాల్లో బుధవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. గమనించిన స్థానిక రైతులు వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల విషయం ప్రయోగం చేశారా లేదా ఉచ్చు బిగించారనే కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ హంస సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలో వెలిసిన వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్సీ భరత్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మునిరాజు, వైసీపీ నేతలు హరి, మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వేర్వేరు వ్యక్తుల నుంచి 2.25 లక్షలు పట్టుకున్నట్లు వాంకిడి ఎస్ఐ స్వాగత్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ కారులో వెళ్తున్న చంద్రపూర్కు చెందిన పెంచల్వార్ శ్రీనివాసరావు వద్ద 1 లక్ష, ఇక బల్లార్లాకు చెందిన జాడే సంజీవ్ తన కారులో ఆసిఫాబాద్కు వెళ్తుండగా 1,25,000 పట్టుకున్నట్లు వివరించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ స్వాగత్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాని గ్రామంలోని అంగన్వాడీ 1-2 కేంద్రాలలో ఇక పోషణ్ పక్షం పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఇక అంగన్వాడీ 1-2 ఉపాధ్యాయురాలు జూనోతుల నిరంజనమ్మ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇక దూలం బాని రవి గౌడుల ప్రథమ పుత్రుడు దూలం శ్రేయస్ గౌడ్కి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జూనోతుల నిరంజనమ్మతో పాటు అంగన్వాడీ ఆయా కమలమ్మ, లక్ష్మి, బాలింతలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ చేతుల్లో కిడ్నాప్ అయిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ను రక్షించాలని నాచారం పోలీస్ స్టేషన్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్ సలీం ఫిర్యాదు చేశారు. నాచారంలో నివాసం ఉండే సలీం కుమారుడు గత సంవత్సరం మే నెలలో చదువు కోసం అమెరికా వెళ్లడం జరిగింది. గత 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. దీంతో తెలిసిన బంధువుల సహాయంతో విచారణ చేసి అక్కడ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 రోజుల క్రితం వాట్సాప్ కాల్ చేసి కిడ్నాపర్లు $1,200 ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కుమారుడిని రక్షించాలని తండ్రి సలీం విజ్ఞప్తి చేశారు.